చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు, పెద్ద దిక్కు ఎవరు అంటే 100% చిరంజీవి గారని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా నేనున్నాననే భరోసా చిరంజీవి గారు. ఎవరి కష్టాలు వచ్చినా ఒక భరోసా చిరంజీవి గారు. కరోనా సమయంలో 6 మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చిన అది బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి గారే. ఆ నోట ఈ నోట అందరి నోట చిరంజీవి గారి మాటే. ఆయన మాటే శాసనం. ఎందుకంటే సినీ ఫెడరేషన్ కార్మికులకి మాకు 30% హైక్ చేయాలి, లేకపోతే బంద్ ప్రకటిస్తున్నామని చెప్పేసి అర్ధాంతరంగా వాళ్ళు బంద్ ప్రకటించారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా ఆగిపోయింది. అన్ని సినిమాలు ఆగిపోయినాయి. ఒకవైపు 40 సినిమాలు చిన్న సినిమాలు షూటింగ్ జరుగుతుంటే 10 పెద్ద సినిమాలు జరుగుతున్నాయి. మరి జీతభత్యాలు ఎందుకు లేదు? ఎందుకు లేబర్ కమిషన్ ఏం చెప్తుంది? వాళ్ళకి పెంచుతామని కరోనా సమయం నుంచి పెంచట్లేదు అంటున్నారు. వాళ్ళు 30% అడుగుతున్నారు. 10% సహేతుకంగా ఉంటుంది, 30% అయితే ఎలా నిర్మేతలు అంటున్నారు. మొత్తానికి ఈ పంచాయతీ ఎక్కడ జరిగిందంటే చిరంజీవి గారి వద్ద జరిగింది. మరి ఎన్నాళ్ళు సినిమా పెద్దలు, నిర్మాతలు, అగ్ర నిర్మాతలు అనుకునే వాళ్ళు ఎందుకు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు? ఆయన నాకు ఇండస్ట్రీ పెద్ద అనేది నాకు వద్దు అని చెప్పి అంటున్నాడు. కానీ మీరే మాకు ముద్దు అని చెప్పి రాజమౌళి గారు లాంటి పెద్దలు అంటున్నారు. చివరికి కట్ చేస్తే సి కళ్యాణ్తో పాటు దగ్గుబాటి సురేష్, అల్లు అరవింద్ గారు కావచ్చు, అగ్ర నిర్మాతలు అందరూ కూడా, మైత్రి మూవీ మేకర్స్ అందరూ కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు నిన్న. సరే ఇట్లా షూటింగ్లో అయిపోతే మేము సినిమాలు ఎలా తీసుకోవాలి, ఒక్కసారి మీరు పెద్ద మనసు చేసుకొని మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించండి అన్నారు. సరే వాళ్ళు చెప్పిందన్నీ విని ఇక నిర్మాతల వర్షన్ అంతా విన్న తర్వాత మీకు 3 రోజులు టైం ఇస్తున్నా, ఈలోపు ఫెడరేషన్ సభ్యులతో పోయి మాట్లాడండి. వన్ సైడే విన్నాను, రెండో వైపు కూడా నేను కూడా చూడాలి కదా, ఈలోపు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎమికబుల్ సొల్యూషన్ చేసుకోండి, పొట్టు విడిపులోనే ఉండాలని చెప్పడం సి కళ్యాణ్ గారు బయటకు వచ్చి చెప్పాడు. పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వచ్చాం, ఈ మాట చెప్పాడు అని చెప్పన్నారు. వెంటనే వాళ్ళు నిర్మాతలంతా ఇప్పుడు 11 గంటలకి ఫిలిం ఛాంబర్లో వాళ్ళు సమావేశం అవుతున్నారు. ఒకవైపు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, కార్మికులంతా లేబర్ కమిషన్ సంప్రదిస్తున్నారు. ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రం ఈ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి అయితే ఇక్కడ బతకాలంటే వేతనాలు పెంచాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. సరే ఏదేమైనా కానీ చిరంజీవి గారు 3 రోజులు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఈరోజు రేపు ఆయన చేతుల్లోనే ఉంది. కాకపోతే వీళ్ళు కూడా గట్టిగా 30% మాకు హైక్ కావాలని చెప్పేసి మరీ అంత ప్రెజర్ చేయకూడదు. అదే నిర్మాతలు అంటే డబ్బులు అప్పో సొప్పు తీసుకొచ్చి, వడ్డీలు తీసుకొచ్చి 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. మరి వాళ్ళ వర్షన్ ఏంటి? మీరు 100 కోట్లు పెట్టి తీస్తున్నారు, హీరోలకి హీరోయిన్కి ఒక రోజు షూటింగ్ 10 లక్షలు ఇస్తున్నారు, కార్వాన్లు ఇస్తున్నారు. మేము ఏ రోజుకు ఆ రోజు జీవనం కదా, మాకు ఇచ్చే 1000 రూపాయలు 2000 సరిపోవట్లేదు అంటున్నారు. ఏదేమైనా కానీ 24 క్రాఫ్ట్స్ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. అదే సమయంలో నిర్మాతల్ని, సినిమా పరిశ్రమల్ని బెదిరించినట్టుగా వీళ్ళు ఉండకూడదు, ఎవరు ఫెడరేషన్ సభ్యులు. ఏదేమైనా కానీ వీళ్ళిద్దరి మధ్య సమస్యని ఆనాడు ఏ సమస్య ఉన్నా పరిష్కరించగల నేర్పడి దాసనారాయణరావు గారు. ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి ఎవరు ముందుకు రావట్లా. చివరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక ఎవరైనా కానీ ముందు సినిమా ఇండస్ట్రీ అంటే చిరంజీవి గారికి గుర్తొస్తారు. ఇప్పుడు కట్ చేస్తే సినిమా నిర్మాతలు అందరూ కూడా చిరంజీవి గారి ఇంటికి చేరారు. కాబట్టి ఆయన మాటే శాసనం, ఆయన మాట వినాల్సిందే. ఎందుకంటే 4.5 దశాబ్దాల్లో ఎటువంటి గాడ్ఫాదర్ లేకుండా చలనచిత్ర పరిశ్రమల్లో ఒక అగ్రశిఖరాన ఎదిగిన వ్యక్తి. ఆ కుటుంబాన్ని ఆయనతో పాటు 7-8 మంది హీరోలుగా తయారు చేసిన వ్యక్తి. చిన్న సినిమాలు కూడా హిట్ అయితే ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని అప్రిషియేట్ చేసే గొప్ప దయాగుణమైన వ్యక్తి చిరంజీవి గారి కంటే. మరి ఇన్ని సుగుణాలు ఉన్న చిరంజీవి గారి కంటే మరి ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? ఇప్పుడు ఈయన ఈ రాష్ట్రంలో అన్న, ఆ రాష్ట్రంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన కూడా గుండెల్లో పెట్టుకుంటాం ఇండస్ట్రీని, ఆంధ్రప్రదేశ్కు రమ్మని ఆహ్వానిస్తున్నారు. మరి నిర్మాతలు ఎందుకు 1.5 ఇయర్ అయినా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు లాంటి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని ఎందుకు సత్కరించుకోలేకపోతున్నారో వాళ్ళు కూడా, నిర్మాతలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా? ఏదేమైనా కానీ కృష్ణనగర్, ఈసఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో నివసించే, సినిమా మీద ప్రేమతో, సినిమా పిచ్చితో ఇరు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడికి జీవించే వాళ్ళకి జీవన ప్రమాణాలు కూడా మెరుగవ్వాలి. అది ఒక పెద్ద మనసుతో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు సాయంత్రానికే సమస్య సాల్వ్ అవుతుందని ఆశిద్దాం. మొత్తానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు కాదన్నా అందరి నోట చిరంజీవి గారి మాటే. ఎందుకంటే ఆయన ఒక నటుడే కాదు, ఒక సేవా తత్పరుడు. ఒక అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప వ్యక్తి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెడితే నీలాంటి కారణ జన్ముడు అని చెప్పేసి ప్రశంసించాడంటే, కొంత లక్షల మందిని రోజు రక్తం లేని వాళ్ళని కాపాడుతున్నారు. ఒకవైపు నేత్రదానం, ఒకవైపు రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చి కరోనా టైంలో ఎంతోమందిని కాపాడు. 6 మాసాల నుంచి 9 మాసాలు నిత్యావసర వస్తువులు చిరంజీవి గారు ఇచ్చారంటే దాని వెనక
ఎంతోమంది కృషి ఉంటుంది. దాంతో లీడ్ చేయటం అనేది, నాయకత్వం వహించడం అనేది కొద్దిమంది మాత్రమే ఉంటుంది. ఆయన వారసుడుగా రామచంద్ర గారు కూడా బాధ్యత వహిస్తున్నాడు. వరద వస్తే ఇరు రాష్ట్రాలకి కూడా కోటి రూపాయలు ఇచ్చారు. ఎక్కడ సమస్య ఉన్నా ముందుగా ఆనాటి తరంలో స్పందించేది సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాత ఎవరు ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అక్కడ ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం సినిమా పరిశ్రమ విస్తరించాలని అందరూ కోరుకోవాలి. వీళ్ళు కూడా కార్మికులు ఉన్నట్టుండి సమ్మెకి దిగటం వల్ల వాళ్ళు నమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ కోట్లాది రూపాయలు పెట్టుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మాతలు కూడా పెద్ద మనసు చేసుకోవాలా. వీళ్ళు కూడా ఈ సమ్మెను విరమించడానికి ఈరోజు సాయంత్రం వరకు అయిపోద్దని ఆశిద్దాం. ఏదేమైనా కానీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి గారే.